33వ డివిజన్కు చెందిన స్థానికులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి వారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి తగు ప్రాధాన్యత ఇస్తామని, తెలుగుదేశం పార్టీ వైపు ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ప్రతి కార్యకర్త ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని భరోసా కల్పించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన భారీ విజయానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, క్లస్టర్ ఇన్ఛార్జీలు జలదంకి సుధాకర్, సాబిర్ ఖాన్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో 33వ డివిజన్కి సంబంధించి మౌలాలి గారు, నరసింహులు గారు, మురుగా గారు, షఫీ బాబు గారు, మావిల రవి గారు, అదేవిధంగా వారి స్నేహితులు వారందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులు సిద్ధిరెడ్డి గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసిన రమణయ్య గారికి కానీ, అదేవిధంగా డివిజన్ కార్పొరేటర్ ఇన్ఛార్జి నాయుడు గారు, మిగతా డివిజన్ పెద్దలందరి సమక్షంలో కూడా ఈరోజు పార్టీలోకి స్వాగతిస్తున్నాం. వారందరికి కూడా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ, మీకు అందరికి కూడా తెలుసు, ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు, అదేవిధంగా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారి పట్ల ఏ విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుందో ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి ఈ ప్రభుత్వం పోవాలా, ఈ ఆంధ్రప్రదేశ్ తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తూ ఈరోజు పలు పార్టీ నాయకులు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. తప్పకుండా రాబో రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాబో ఎలక్షన్స్లో తిరిగి మూడోసారి శాసనసభ్యులుగా సిద్ధిరెడ్డి గారు గెలుస్తారు కూడా. అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు కూడా. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరిన్ని చేరికలు కూడా ఉంటాయని తెలుస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వారందరికి కూడా తప్పకుండా గౌరవం ఇస్తూ, పాత రోజుల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో వచ్చిన వారిని అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఒక కుటుంబ సభ్యులాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించడం లక్ష్యంగా పనిచేస్తానని కూడా మీకు తెలియజేస్తుంది. చెప్తాను ఉన్నారు చాలామంది, ఆ 33వ డివిజన్లో అభివృద్ధి చేసామని. ఎక్కడ అభివృద్ధి అయితే లేదు. అందుకైతే బలవంతంగా ఎవరినంటే వాళ్ళని తీసుకోపోయి వాళ్ళని పార్టీలో చేర్చడం, వాళ్ళు వద్దన్న కూడా ఇష్టం లేకుండా బలవంతంగా ఏదో ఒక ప్రభుత్వాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి కండవాళ్ళు కప్పించే ప్రకృతి చూస్తూనే ఉన్నాం మనం. అలాగే వాళ్ళు ఇష్టపూర్వకంగా ఎవరు కూడా చేరే పరిస్థితి లేదు. ఇలాగే ఈరోజు 33వ డివిజన్ నుంచి ఇంతమంది చెప్పంగానే ఇట్లా మనం అందరం కూడా కలిసి పని చేసుకున్నామంటే రాబోయే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, శ్రీధరన్ను కూడా మనం ఎమ్మెల్యేగా చేసుకున్నామని అందరూ కూడా చెప్పి అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆ డివిజన్లో అందరం కూడా చిన్న లేకుండా పెద్ద లేకుండా అందరం కలిసికట్టుగా రాబోయే ఎలక్షన్లకి 2024లో అందరం కూడా కలిసికట్టుగా మెజార్టీతో అందరం ఎక్కడ విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేస్తామని తెలుపుకుంటూ, ఇలాగే శ్రీధర్ అన్న కానీ మన గిరన్న కానీ ఎప్పుడు అందుబాటులో ఉండే పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. ఇంకా వేరే ఆఫీసుల్లోకి వెళ్తే నిద్ర చేసినప్పటి నుంచి ఉదయం 6 నుంచి సాయంత్రం నిద్రపోయేదాకా కూడా ఎప్పుడు అందుబాటులో, ఎప్పుడు ఫోన్ చేసినా ఇద్దరు అందుబాటులో ఉండే పరిస్థితి. ఎక్కడైనా మనం ఒకరు ఎమ్మెల్యే అనుకుంటాం, ఒకరు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఇక్కడ ఇద్దరు కూడా పనిచేసే పరిస్థితి అనమాట. ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉంటారు. అందుకని మీరందరూ కూడా ఇంకా 33వ డివిజన్లో వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా సంపూర్ణంగా చంద్రబాబు నాయుడు గారి మద్దతు కోరుకుంటూ, అలాగే శ్రీధర్ అన్న మీద నమ్మకంతో ఖచ్చితంగా ఇంకా చాలామంది కూడా చేరతారని, రాబోయే రోజుల్లో ఇంకా భారీ మెజార్టీ కూడా 33వ డివిజన్ నుంచి తెచ్చిపెడతామని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన గిరన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.